అనేటప్పుడు ఏంటంటే గతంలో మరి ఐపాక్ లో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా బహిర్గతంగా మాట్లాడటం లేదు లేదు మన ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా ఉండాలని చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు అతను కూడా ఏం చేశాడంటే కొన్ని సర్వే సంస్థలకు ముందరగానే ఒక సంవత్సరం ముందలే డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు టైమ్స్ నౌ చూడొచ్చు, భారత్ టుడే చూడొచ్చు, వాళ్ళు ఏం లేదు అవుట్ రేట్ గా అసలు 151 పైనే మరి వైకాపా పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పి ప్రజల్ని సెటరేట్ చేస్తానికి చూశారండి. అంటే మీరు ఇందాక అన్నారు ఎందుకని ప్రీ ఎగ్జిస్ట్ పోల్స్ ఎగ్జిస్ట్ పోల్స్ అంటే ప్రీ ఎగ్జిస్ట్ పోల్స్ అప్పుడు ఏం చేస్తారంటే ప్రజల్ని కొంతమంది న్యూట్రల్ పర్సన్ బొట్లో వేసుకోవటానికి వాళ్ళ యుక్తులు మొత్తం ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే న్యూట్రల్ గా ఉండేవాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటారండి. ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అలాగే అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ ఏం చేస్తారంటే ఖాళీగా ఉండేవాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటారు. అరే ఈ పార్టీలు ఇది లేదు, ఈ పార్టీ వస్తే బాగుంటుంది అని చెప్పి అటువంటి వాళ్ళని ఏం చేయాలంటే మేము ఆలోచింపజేసే విధంగా తీసుకెళ్ళాం. ఎందుకంటే యువకులు ఎక్కడన్నా ఉద్యోగాలు అడిగితే మరి అధికారులతో పాటు వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు తిరిగినప్పుడు జాబ్ క్యాలెండర్ అని అడిగినప్పుడు ఎందుక చికెన్ మార్ట్ మటన్ మార్ట్లు పెట్టుకోమని అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు అని చెప్పినప్పుడు ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ యువకులు కోప్పడ్డారండి. దీంతో పాటు చూడండి, పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏ రాష్ట్రం అయినా కానీ అభివృద్ధిలో కంపేర్ చేసుకునేది అక్కడే, అదే విధంగా ఇక్కడ స్థితిగతులు సామాన్యుడు ఏ విధంగా బతుకుతున్నాడు అనే దాని మీద కూడా కంపేర్ చేసుకుంటా ఉంటారు. అసలు వైకాపా పార్టీకి కంపేర్ చేసుకోవడానికి ఎక్కడ ఉందండి? ఎదురుదాడే కదా ప్రతిసారి. కాబట్టే ఇక్కడ యువకులు కూడా ఒక విధంగా సమయం కోల్పోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూశారు. దీంతో పాటు మీరు చూడండి, మరుగుదొడ్డు మీద మరుగుదొడ్ల మీద పన్ను వేశారు. వాస్తవంగా గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు ఎన్డీఏతో ప్రభుత్వంతో ఉన్నప్పుడు 1,80,00,000 మరుగుదొడ్లు తీసుకొచ్చారండి ఆంధ్రప్రదేశ్ కి. అది కూడా ఏంటంటే మహిళల యొక్క ఆత్మగౌరవ సిద్ధాంతం మీద తీసుకొచ్చారు. కానీ వాటి మీద పన్ను వేస్తే మహిళలు ఇబ్బంది పడ్డారు కదా. దీంతో పాటు 5 సార్లు ఇంటి పన్ను పెంచారండి, 7 సార్లు కరెంటు ఛార్జీలు, 8 సార్లు రవాణా ఛార్జీలు, వీటితో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ మీద కూడా పన్నులు పెరిగాయి. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం మేము. కాబట్టి ఒక్కసారి ఆలోచించు అక్క అని చెప్పి ఇళ్ల దగ్గరికి వెళ్ళామండి మేము. వెళ్ళినప్పుడు కూడా వాస్తవంగా మీరు గమనించే ఉంటారు, ఓటీపీ ఎవరైనా ఇవ్వాలంటే ఈరండి. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి వివరించి మీకు ఈ పథకాలు వస్తాయి, మీ మొబైల్ నెంబర్ ఏంటి ఓటీపీ అంటే పక్కన ఉన్న వైకాపా వాళ్ళు కూడా మా మొబైల్లో కూడా తీసుకోండి, మమ్మల్ని కూడా రిజిస్టర్ చేయండి అని చాలా మంది అడిగారు. ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కోల్పోయింది వైకాపా ప్రభుత్వం అండి. ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రజల ఆదరణ కోసం తెలుగుదేశం పార్టీ ఒక విధంగా పోరాటం చేసిందని చెప్పుకోవాలి. మీరు చూడొచ్చు, వైకాపా పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చూస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు, మా మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కార్యకర్తల కన్నా కానీ మేము దెబ్బలు తిన్నామండి, మేము ఆస్తులు కోల్పోయామండి, మేము ఒక విధంగా వాళ్ళు మాట్లాడే మాటలను భరించలేనటువంటి మా నాయకులు కొంతమంది చాలా మానసికంగా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ కూడా అధినాయకులకు తెలుసు. దీంతో పాటు జనసేన పార్టీ రావటం, దీంతో పాటు కూటమిలో కలవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బలాన్ని చేకూర్చింది. అరే ఈ కూటమి వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కోరుకున్నారు. దీంతో పాటు యువత కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాకు ఉద్యోగాలు కల్పిస్తారు. ఎందుకంటే 2014-19 మధ్య కాలంలో చూసుకుంటే మరి పెట్టుబడులు ఏ విధంగా వచ్చినాయి, ఐటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, అదేవిధంగా కియా మోటార్స్ లాంటి సంస్థలను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. దీంతో ప్రధానంగా ఏంటంటే యువకులకి